నమస్కారం అండి. నా పేరు శ్రావ్య కట్ట, హైకోర్టు అడ్వకేట్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అండి ఓన్లీ సన్స్‌కే రైట్ ఉందని చెప్పేసి చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడున్న చట్టం ఏంటంటే అబ్బాయిలకి ఎంతైతే హక్కు ఉందో, కొడుకులకి ఎంతైతే హక్కు ఉందో అలానే కూతుర్లకు కూడా అంతే హక్కు ఉంది. సమానమైన హక్కు ఉంది తండ్రి ప్రాపర్టీ నుంచి. ఇప్పుడు వాళ్ళు రైట్ తీసుకోవాలంటే ఇప్పుడు తండ్రి చనిపోయినాక డైరెక్ట్‌గా ఎంతమంది పిల్లలను చూస్తారు. ముందు ఓన్లీ కొడుకులు ఎంతమందిని చూసేవారు. కానీ పిల్లలు ఎంతమందిని చూస్తారు. దాన్ని బట్టి ఎంతైతే ఆస్తి ఉందో అది ఒకటే ప్రాపర్టీ ఉండకపోవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ ఉండొచ్చు, ఫ్లాట్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా కమర్షియల్ ప్రాపర్టీ ఉండొచ్చు. ఇలా ఏ ప్రాపర్టీ ఉన్నా కూడా దాంట్లో ప్రతిదీ సమానంగానే డివైడ్ చేసి వుమెన్‌కి కూడా అంతే రైట్ ఉంటుంది. అమ్మాయి చనిపోయిన తర్వాత బేసిక్‌గా లీగల్ ఎయిర్స్ కాన్సెప్ట్ అంటారు. ఆమె చనిపోయినాక వాళ్ళ కుటుంబం ఎవరు ఉంటుందో వాళ్ళకే ఆస్తి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ చనిపోయింది వైఫ్ కాబట్టి ఫస్ట్ హస్బెండ్‌కి రైట్ ఉంటుంది, పిల్లలకి రైట్ ఉంటుంది. పిల్లల తర్వాత అప్పుడు క్లాస్ 1 హెయిర్స్ అనేసి స్పెసిఫిక్‌గా హిందూ సక్సెషన్ యాక్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దాంట్లో ఒక లిస్ట్ ఇస్తారు. సో ఫస్ట్ ఎవరికి వెళ్తుంది, సెకండ్ ఎవరు వెళ్తుంది, వాళ్ళు లేకపోతే థర్డ్ పర్సన్‌కి అలా ఒక స్పెసిఫిక్ చార్ట్ ఉంటుంది. సో ఫస్ట్ హస్బెండ్‌కి వెళ్తుంది, హస్బెండ్ తర్వాత పిల్లలకి వెళ్తుంది. పిల్లలు లేకపోతే అప్పుడు వేరే వాళ్ళకి ప్రాపర్టీ డివైడ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో డిస్కస్ చేసినప్పుడు స్త్రీధన ప్రాపర్టీ ఉంటుంది. ఫాదర్ నుంచి కొంచెం ప్రాపర్టీ అమ్మాయికి వచ్చినప్పటికి అమ్మాయి చనిపోతే కూడా మళ్ళీ ఫాదర్‌కి రిటర్న్ అవుతుందా లేదా అని చాలామంది డౌట్స్ ఉంటుంది. సో ఆ ప్రాపర్టీ ఏమైతే ఒకసారి అమ్మాయికి దక్కిందో దాని తర్వాత డైరెక్ట్‌గా హస్బెండ్ ఇంకా పిల్లలకే వెళ్తుంది. కానీ అది ఫాదర్ ఇచ్చిన ప్రాపర్టీ అయినా, వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీ అయినా, లేకపోతే తను సొంతంగా సంపాదించిన ప్రాపర్టీ ఉన్నా సరికి తనకి నెక్స్ట్ లీగల్ ఎయిర్స్ ఉన్నారో వాళ్ళకే వెళ్తుంది. కానీ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్‌కి రైట్ వస్తుందా, ఇన్‌లాస్‌కి రైట్ వస్తుందా అని చెప్పేసి మనం డిస్కస్ చేయలేము అది. బికాజ్ ఫస్ట్ హస్బెండ్‌కి ఉంటుంది, తర్వాత పిల్లలకి ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా లేకపోతే అప్పుడు పేరెంట్స్‌కి అలా డివాల్వ్ అవుతూ వెళ్తుంది. సో వుమెన్‌కైతే ఈక్వల్ సమానంగానే అబ్బాయికి ఎంత హక్కు ఉంటుందో అమ్మాయి కూడా అంతే హక్కు ఉంటుంది ప్రాపర్టీలో. ఇప్పుడు మామగారు అనేటప్పటికి కూడా 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటేమో తరతరాలు వచ్చిన ప్రాపర్టీ, ఒకటేమో వాళ్ళు సొంతంగా కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ. ఇప్పుడు ఈ 2 ప్రాపర్టీస్‌లో భాగం ఈక్వల్‌గా రాదు. సో డాటర్ ఇన్ లాకి ఎలా వస్తుందంటే మామగారు కష్టపడి సంపాదించిన ఆస్తి తనతోనే ఉంటుంది. తన ఇష్ట ప్రకారమే వెళ్తుంది. తను ఎవరికైనా అమ్మాలంటే తన ఇష్టము, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే తన ఇష్టం. వీలునామా రాస్తే వీలునామా ప్రకారంగానే వెళ్తుంది. ఇప్పుడు అలానే వీలునామాలో మొత్తం నా కోడలికే ఇచ్చేస్తా అని రాస్తే ఆస్తి అంతా కోడలికెళ్ళే రైట్ అయితే ఉంటుంది. అట్లా రాయకుండా చనిపోయారనుకోండి అతనికి రైట్ ఉండదు. ఎందుకంటే మామగారు చనిపోయినాక అత్తగారికి రైట్ ఉంటుంది. ఆమెకు ప్రాపర్టీ వెళ్తుంది. ఆమె ఖర్చు పెట్టుకోవడానికి రైట్ ఉంటుంది. తను చనిపోయినాక వాళ్ళ కొడుకుకి వెళ్తుంది. కొడుకు కానీ వాళ్ళ పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఈక్వల్‌గా డివైడ్ అవుతుంది. సో కొడుకు తన చనిపోయిన తర్వాత అప్పుడు ఆమెకి రైట్ ఉంటుంది. సో అతని పోర్షన్ ఎంత అవుతుందో అంతవరకు ఆమెకి రైట్ వస్తుంది. అది కూడా వాళ్ళు చనిపోయిన తర్వాతనే వస్తుంది. కానీ ముందుగానే అడిగే హక్కు అయితే ఉండదు. ఇది కాకుండా యాన్సిస్టర్ ప్రాపర్టీ అనుకోండి, అంటే తరతరాలకు వచ్చిన ప్రాపర్టీ, తాత నుంచి ముత్తాత నుంచి వచ్చిన ప్రాపర్టీ ఉన్నప్పటికీ ఫాదర్ ఇన్ లాకి ప్రాపర్టీ వచ్చే తర్వాత అది డైరెక్ట్‌గా సన్‌కి కూడా షేర్ ఉంటుంది. సో ఆ షేర్ ఎంత భాగమో, ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మందికి ఈక్వల్‌గా డివైడ్ అవుతుంది. సో ఆ ఒక్క కొడుకుకి ఎంతైతే షేర్ ఉందో ఆ షేర్ నుంచి డాటర్ ఇన్ లా తీసుకోవచ్చు. ఆ రైట్ వరకే అడగొచ్చు. కానీ మొత్తం ఆస్తే నాకు కావాలని చెప్పి అడగడానికి వీలుండదు. థ్యాంక్ యూ.